అమ్మను ఆవకాయను ఎప్పుడు మర్చిపోలేం. సమ్మర్ వచ్చిందంటే చాలా మందికి గుర్తొచ్చేది ఏంటి? మ్యాంగోస్ అండ్ మ్యాంగో పికిల్. ఈ పాటికి అందరి ఇంట్లో మామిడికాయ తొక్కు పెట్టేసే ఉంటారు. మా తెలంగాణలో అయితే మామిడికాయ తొక్కు అని పిలుస్తాం. నేను వీడియో మొత్తం అలానే పిలుస్తాను, మీరు ఎక్కడ ఇబ్బంది పడకండి. ఈ మామిడికాయ తొక్కు పెట్టే పద్ధతి ఉంటుంది చూడండి, ఆ ప్రాసెస్ అంటే మా చిన్న పిల్లలకి అందరికీ చాలా ఇష్టం. ఇంట్లో మామిడికాయ తొక్కు పెడుతున్నారంటే ఒక సందడిలా ఉంటుంది. ఇంట్లో మామిడికాయ తొక్కు పెడుతుంటే ఆ చుట్టూ అందరం కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాము. అంటే ఆ లాస్ట్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. ఆ లాస్ట్ మూమెంట్ ఏంటో మీకు లాస్ట్లో చెప్తాను. ఈ తొక్కు పెట్టే పద్ధతి మొత్తం ఇంట్లోనే మంచిగా అందరి ముందు జరుగుతూ ఉంటుంది. ఆ తొక్కు పెడుతుంటే స్మెల్ కానీ ఆ అరోమి కానీ ఎంత బాగుంటుందో అసలు చెప్పలేము. తొక్కు పెట్టుడు మొత్తం అయిపోయిన తర్వాత ఆ తొక్కు పెట్టిన టబ్బులో కానీ ఆ తట్టలో కానీ వేడివేడి రైస్ వేసుకొని అండ్ దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం కలిపేసి ఒక్కొక్క ముద్ద ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పెడుతుంటే ఆ టేస్ట్ అనేది మామూలుగా ఉండదు. ఆ టేస్ట్ ముందు ఏ చికెన్ మటన్ పనికిరాదన్నమాట, అంత బాగుంటుంది టేస్ట్. చాలామంది అయితే ఈ పాటికే ఇంట్లో మామిడికాయ తొక్కు పెట్టేసే ఉంటారు. మీరు పెట్టకపోతే పెట్టేసేయండి, ఎందుకంటే ఆ మామిడికాయ తొక్కు అనే టేస్ట్ అనేది ఇంట్లో పెడితేనే బాగుంటుంది. మనం బయట ఎక్కడ షాప్లో కొనుక్కున్న టేస్ట్ మాత్రం రాదు. మీరు ఇంట్లో పెట్టి మంచిగా ఎంజాయ్ చేయండి. అంతే, ఈ వీడియో ఇంతతో క్లోజ్ చేస్తున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చూసేసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా చిన్న ఛానల్ని ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకైతే వచ్చేయడం జరుగుతుంది. ఆలోపు సబ్స్క్రైబ్ చేసుకొని పెడుతూనే గంట సింబల్ని నొక్కుతూనే మీ వరకు నా వీడియోస్ రావడం జరుగుతుంది. ఇంకొక విషయం, నా ఛానల్ ఇప్పటి వరకు ఓపెన్ చేయని వాళ్ళు ఓపెన్ చేసి చూడండి, మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. మీకు పక్కా నా వీడియోస్ నచ్చుతాయని మాట